నేతల అండదండలతో ప్రభుత్వ కాంట్రాక్టు పనులు భూ కబ్జాలకు పాల్పడిన ఘటనలు ఎన్నో చూసి ఉంటాం. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు ఏకంగా జాతీయ రహదారిపైనే కన్నేసి అనుమతులు లేకుండా ప్రకటనలు హోల్డింగ్స్ ఏర్పాటు చేసి అక్రమంగా ఆదాయం పొందేందుకు ప్రయత్నించిన వ్యవహారం తిరుపతిలో వెలుగులోకి వచ్చింది. రోడ్లు భవనాల శాఖ అనుమతి లేకుండానే రహదారి పరిధిలో భారీ కాంక్రీట్ పిల్లర్లు నిర్మించడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే 2 రోజులుగా నిర్మాణం పనులు జరుగుతుంటే సంబంధిత అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు నోటీసులు జారీ చేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం అధికారుల నిర్లక్ష్యంపై కూడా విమర్శలకు తావితీస్తుంది. ఈ వ్యవహారంపై పూర్తి సమాచారం మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎలాగైనా దోచుకోవచ్చనే విధానం ఇప్పుడు పెచ్చుపీరుతుంది. ఏదైతే మనం ఇప్పటివరకు ఇటు కాంట్రాక్ట్ పనుల్లో కానీ అదేవిధంగా భూముల కబ్జాకి సంబంధించి కూడా ఇటు నాయకులు దోహదపడిన సందర్భాలు ఎన్నో చూసాము. అయితే మాత్రం ఇప్పుడు తాజాగా మరో అంశం కూడా బయటపడినటువంటి పరిస్థితి. ఏదైతే కూడా తిరుపతి కరకంబాడి జాతీయ రహదారి ఉందో ఆ రహదారిని కూడా కబ్జా చేసేందుకు కొందరైతే కూడా ప్రయత్నించినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే తిరుపతి కరకంబాడి జాతీయ రహదారి ఉందో ఆ రహదారి ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ఇంతటికి ఏంటి కబ్జా జరిగిందని చెప్పి కూడా మనం ప్రధాన అంశానికి వస్తే ఇక్కడ సంబంధించి ప్రధానంగా హోర్డింగ్లు ఏర్పాటు చేసేందుకు పెద్ద ఎత్తున కూడా ఇటు పిల్లర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇటు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి అనుమతి, అదేవిధంగా పంచాయతీ నుంచి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీంట్లో సంబంధించి సదరు వ్యక్తులు పంచాయతీ నుంచి మాత్రం అప్రూవల్ తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రోడ్డు బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ దగ్గర మాత్రం అనుమతి తీసుకోకపోగా ఏకంగా ఈ ఒక ఏదైతే పంచాయతీ అప్రూవల్ తీసుకొని దాంతో మాత్రమే ఈ పిల్లర్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే కూడా ఈ వీళ్ళ అనుమతి తీసుకోకుండా ఏర్పాటు చేసినటువంటి పిల్లర్ల పైన కూడా ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్ అయిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మొత్తం కూడా తిరుపతిలో 6 పిల్లర్లు అయితే కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి అధికారులు ఇక్కడికి చేరుకొని వాటికి నోటీసులు కూడా అంటించినటువంటి పరిస్థితి. ఈ నోటీసుల్లో కూడా ప్రధానంగా ఏదైతే అనుమతి లేకుండా సంబంధించి కూడా ఈ పిల్లర్లు ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా దీనిపైన చర్యలు ఉంటాయి. జాతీయ రహదారి పైన ఏదైనా పిల్లర్లు ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా తమ పర్మిషన్ అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ విధంగా నిర్మించడం పట్ల కూడా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇటు తిరుచానూరు పోలీసు స్టేషన్లో కూడా ఇటు కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. వెంటనే దీన్ని కూల్చివేయాలని చెప్పి కూడా యథావిధిగా అంటే ఇక్కడ ఉన్నటువంటి డివైడర్లు ఏవి తొలగించి ఏర్పాటు చేశారో వాటిని కూడా పూర్తి నిర్మాణ యథావిధిగా కూడా నిర్మించాలని, లేదంటే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ దీనికి ప్రధానంగా మనం ఒక అంశం అయితే కూడా చెప్పుకోవాలా. ఇంత అంటే దాదాపు ఇటు 3 అడుగులు వెడల్పుతో కూడా ఇంత పెద్ద పిల్లర్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈ పిల్లర్ని ఏర్పాటు చేయడానికి గత 2 రోజుల సమయం కూడా వెచ్చించినటువంటి పరిస్థితి. అయితే ఈ పిల్లర్ని 2 రోజులుగా ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు అనేది మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. అయితే 2 రోజుల పాటు దీన్ని గమనించలేదా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి ప్రధానంగా ఇంకొకటి చెప్పుకోవాలా, ఏది రూరల్ అంటే అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి హోర్డింగ్లు కూడా ఇటు నగరపాలక సంస్థ పరిధిలోకి తీసుకొని వచ్చి సుమారు దానికి సంబంధించి 3 నెలలకు ఒకసారి కూడా ఒక అమౌంట్ అనేది గ్రాజర్ చేస్తూ దీన్ని అయితే కూడా ఏర్పాటు చేస్తుంటారు. అయితే పంచాయతీ పరిధిలోకి వచ్చేటప్పటికి దీన్ని పూర్తిగా కూడా అంటే కేవలం ఒక 50,000 రూపాయలు ఇచ్చేసి లైఫ్ టైం కూడా దీన్ని అనుభవించేటట్టు కూడా ఇక్కడ నాయకులు అయితే కూడా తమ ఇదిని కూడా అంటే తమ ప్రోద్బలాన్ని కూడా చూపిస్తున్నారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మాత్రము ఏదైతే ఈ 2 రోజులు కూడా జరిగిన తర్వాత ఇటు నిన్నటి రోజున కూడా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్ అయ్యి వెంటనే నోటీసులు కూడా అందజేసిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి కూడా మనం మరోపక్క ఎవరైతే ఉన్నారో ఈ ఆర్ఎన్బి అధికారులు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసే ప్రయత్నం కూడా చేద్దాము. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏం చెప్తారు దీని మీద అనేసి కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే కూడా చేద్దాము. ఒక్కసారి దానికి అంటే ఈ ఆర్ఎన్బి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మురుగయ్య అనే వ్యక్తి ఉన్నారు, ఆ అధికారి కూడా మనం ఫోన్ చేసే ప్రయత్నం అయితే కూడా చేద్దాము.
మరొకసారి చేద్దాం. ఇదో ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ సంబంధించి సదరు వ్యక్తులకి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కంప్లైంట్ చేయాలంటే కూడా ఫోన్ ఎత్తలేని పరిస్థితిలో కూడా అధికారులు ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి సమయంలో అధికారులు ఇంకా ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది మాత్రం దీన్ని బట్టే మనకి పూర్తిగా కూడా అర్థమవుతుంది. ఇదంతా కూడా మొత్తానికి చెప్పుకుంటే ఇటు అధికారుల అలసత్వం కారణంగానే ఈ విధంగా అనధికారికంగా కూడా ప్రధాన జాతీయ రహదారినైనటువంటి రహదారి ప్రాంతాల్లో కూడా ఈ హోర్డింగ్లు ఏర్పాటు చేస్తూ ఇటు కాసులను కూడా కూడబెట్టుకున్నటువంటి దళారులు కూడా చాలామంది కూడా ఇక్కడ పుట్టుకొస్తున్నారు. కాబట్టి దీనిపైన ఏదైతే కూడా ఆర్ఎన్బి ముఖ్య అధికారులు అయితే ఉంటారో వాళ్ళు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి YK టీవీ.